Hi viewers, this is Sukanya from Sri Media. ఈ రోజు మన ముందున్నారు డాక్టర్ ప్రదీప్ వెంట్రపాటి, కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజీ, ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ బ్రెస్ట్ అండ్ గైనిక్ ఆంకాలజీ అండ్ థొరాసిక్ ఆంకాలజీ, హెడ్ అండ్ నెక్ న్యూరో ఆంకాలజీ, పర్సనలైజ్డ్ మెడిసిన్, ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ, హెమటలాజికల్ క్యాన్సర్స్. నమస్తే సార్. నమస్తే సార్, లంగ్ క్యాన్సర్ అనే జబ్బుని మనం ఎంత కామన్గా చూస్తుంటాం? లంగ్ క్యాన్సర్ అనే మహమ్మారి ఈ ప్రపంచంలోకెల్లా చాలా కామన్ క్యాన్సర్. ప్రతి ఏటా లంగ్ క్యాన్సర్ వల్ల సుమారుగా 25 లక్షల మంది కొత్త క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. ప్రతి ఏటా సుమారుగా 18 లక్షల మంది లంగ్ క్యాన్సర్ వల్ల చనిపోతూ ఉంటారు. సో ప్రపంచంలో ఇదే కామన్ క్యాన్సర్ కింద మనం పరిగణించాలి. సార్, మన దేశంలో కూడా ఇది కామనేనా? ఎస్, మన దేశంలో కూడా మగవాళ్ళలో అన్నిటికంటే ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఈ లంగ్ క్యాన్సర్ ప్రజెంట్ సినారియోలో. అలాగే లేడీస్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత లంగ్ క్యాన్సర్ అనేది చాలా కామన్. మన దేశంలో ప్రతి ఏటా క్యాన్సర్ వల్ల చనిపోయే పేషెంట్లో మనం చూసినట్లయితే 8.1% మంది లంగ్ క్యాన్సర్ వల్ల చనిపోతూ ఉంటారు. సార్, అసలు ఈ లంగ్ క్యాన్సర్ ప్రాబ్లం అంటే ఏంటి? సో లంగ్ క్యాన్సర్ గురించి ముందు మనం తెలుసుకునే ముందు అసలు క్యాన్సర్ అంటే ఏంటో మనం చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కనుక చూసినట్లయితే అందులో మనం ఇటుకలు పేర్చి ఒక బిల్డింగ్ కడతాం. సో మన బిల్డింగ్కి ఇటుకలు ఎలాగో అలాగే మన శరీరానికి కణాలు అలాగా. మన బాడీ అంటే ఒక కణాల యొక్క సమూహం. అన్ని కణాలు కలిస్తే మనం ఇంత శరీరం అవుతుంది. ఇప్పుడు బిల్డింగ్ అనేది పెద్దదవుతూ ఉంది అంటే దాంట్లో అర్థం ఉన్న ఇటుకల సైజు పెరగదు, ఆ ఇటుకల సంఖ్య పెరుగుద్ది. అలాగే మనం పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఒక్క కణంగా మొదలవుతాం. ఆ ఒక్క కణం పుట్టినప్పుడు కొన్ని కోట్ల కణాలుగా అవుద్ది. తర్వాత కొన్ని ఏళ్ల తరబడి మనం పెరిగిన తర్వాత ఈ సైజు వచ్చేసరికి కొన్ని లక్షల కోట్ల కణాలుగా మన శరీరంలో తయారవుతాయి. అయితే ఇప్పుడు ఈ కణం ఒక్క కణం ఇన్ని కోట్ల కణాలుగా ఎలా మారింది అంటే ఆ కణం యొక్క లక్షణం ఏంటంటే ఒక్క కణం ఆ తర్వాత కణాలను పుట్టిస్తుంది. అంటే ఒక కణం 2 అవుద్ది, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16, అలా సోవాన్. అలా ఒక కణం డబల్ అవ్వడం వల్ల మన శరీరం సైజ్ అనేది పెరుగుతుంది. అలా మనం పెద్ద అయిపోయేసరికి మన శరీరంలో ఉన్న కణాలు అలా డబల్ అవ్వడం చాలా వరకు ఆగిపోతాయి. చాలా కణాలు ఇంకా 1 2 అయ్యే లక్షణం అనేది కోల్పోతాయి. అయితే ఎప్పుడైతే ఈ కణాలకి ఏదో ఒక కణానికి మళ్ళీ ఇలా 1 2 అయ్యే లక్షణం వెనక్కి వస్తుందో అప్పుడు అది మనం క్యాన్సర్ కణంగా మారిందని పరిగణిస్తాం. ఎందుకు జరిగింది అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు మనకి కారణాలు తెలియకపోవచ్చు కూడా. కానీ మళ్ళీ 1 2 అవ్వడం అనే లక్షణం మళ్ళీ ఆ కణం కనుక పొందినట్లయితే అది క్యాన్సర్ కణంగా మారినట్టు మనం పరిగణిస్తాం. ఎందుకంటే ఈసారి అది 1 2 2 4 4 8 అలా పెరుగుతూ దానికి ఇంకా అంతు లేకుండా డివైడ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలో రకరకాల అవయవాలు ఉంటాయి. ఒకటి లంగ్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, పేగులు అవ్వచ్చు. అన్నిట్లోనూ సపరేట్గా కణాలు ఉంటాయి. ఏ అవయవంలో కణం కనుక అది క్యాన్సర్ కణంగా మారితే మనం ఆయా క్యాన్సర్ అంటాం. అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటంటే మన ఊపిరితిత్తులో ఏదో ఒక కణం ఇలా మళ్ళీ 1 2 అయ్యే లక్షణం మనం పొందినట్లయితే దీన్ని మనం సెల్ డివిజన్ అని నార్మల్ ప్రాసెస్గా అంటాం. అలా పొందినట్లయితే అది కూడా కంట్రోల్ అవ్వకుండా నాన్ స్టాప్గా అలా పెరుగుతూ ఉంటే అది కొన్ని వందల్లోకి వెళ్తుంది, కొన్ని వేలల్లోకి వెళ్తాయి, లక్షలు కోట్లలోకి వెళ్ళిపోయేసరికి ఒక గడ్డ కింద మారుతుంది. అప్పుడు మనం లంగ్ క్యాన్సర్గా మనం పరిగణిస్తాం. ఇప్పుడు లంగ్లో ఈ గడ్డ వచ్చింది కాబట్టి మనం దీన్ని లంగ్ క్యాన్సర్ అని పేరు పెడతాం. అదే వేరే అవయవంలో వస్తే ఇప్పుడు పేగులో వస్తే పేగు క్యాన్సర్ అంటాం, పొట్టలో వస్తే పొట్ట క్యాన్సర్ అంటాం, అంతే.